శ్రీనివాస్ వేముల గారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీనివాస్ వేముల, అది ముజివీడు. సో సార్ని ఇలా కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. 15 సంవత్సరాల క్రితం నేను మ్యూజిక్ కీబోర్డ్ నేర్చుకోవాలని చెప్పి అనుకొని జాబు చేస్తూ కుదరక అలా వదిలేసాను. మళ్ళీ ఏదో నేర్చుకోవాలని చెప్పి చూస్తూ ఉంటే ఆన్లైన్లో సార్ వీడియో చూసి సరే ఏదో చూద్దాం కదా అని వెళ్తే ఎన్ని ఫార్మల్ సాంగ్స్ అసలు నేర్చుకోవాలి. కానీ అసలు సారు చెప్పడం వివరించడం కానీ ఒక స్టార్టింగ్ నుంచి చివరి వరకు కూడా ఒక చిన్న సింగిల్ బిట్ కూడా మిస్ అవ్వకుండా ప్రతి చెప్పడం కూడా చాలా అద్భుతం. సో ఎస్పెషల్ నాకు ఇళయరాజా పాట అంటే బాగా ఇష్టం. అసలు సార్ చెప్తుంటే అసలు వింటూ ఉంటే అసలు ఎన్నో సాంగ్స్ సో అంత చక్కగా వివరిస్తారు. అలాగే సాంగ్స్ వివరించడం ఒకటి, మధ్యలో ఆ సినిమా గురించి విశేషాలు చెప్పడం అవి చాలా బాగుంటాయి. అయితే చక్కగా వివరిస్తారు అన్నీ. కొంతమంది ఏదో మాట్లాడినారని చెప్పి వీడియో చూశాను, అది కూడా చక్కగా చెప్పారు. పాస్ ఫార్వర్డ్ అక్కడి మహాప్రభు అని చాలా చక్కగా వివరించడం కూడా అంతా చాలా బాగుంది సార్. చాలా రియల్గా చాలా సంతోషం తెలుసుకోవడం. సో అలాగే మీ సాంగ్స్ అన్ని చూస్తూ ఇంకా నేర్చుకోవాలని ఆ ఇంట్రెస్ట్ ఇంకా పెరుగుతుంది. సో ఈ అవకాశం మాకు కల్పించినందుకు చాలా సార్ థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఎందుకు ఏమిటి ఎలా వింటూ ఉంటాం కదా సార్ సాంగ్స్. నాకైతే ఆ సాంగ్ ఎందుకు చేశారు, ఎవరు ఎలా చేశారు, ఆ టైంలో కొన్నిసార్లు మధ్యలో ఎంత బాగుంది కరెక్ట్గా మనం అదే టైంలో అబ్బా అనుకుంటాం. అలాంటి చాలా సాంగ్స్ నాకు సీరియస్గా మ్యూజిక్ తీసుకోవడం స్టార్ట్ చేశాక రెహమాన్ గారి సాంగ్స్, ఇళయరాజా గారి సాంగ్స్, ఎస్పీబీ గారు పాడిన సాంగ్స్, దాని వెనకాల మ్యూజిక్ తెలుస్తుంది. కానీ దాంట్లో పూర్తిగా వెళ్ళట్లేదు అనే ఒక ఫీలింగ్ ఉండేది. ఓ ప్రియ తీసుకుంటే స్టార్టింగ్ హమ్మింగ్ దగ్గర నుంచి లాస్ట్ వరకు అవన్నీ అలా ఒక్కొక్క సాంగ్ని కరెక్ట్గా వెతుకుతున్నా, కరెక్ట్గా దొరకట్లేదు. ఎస్పెషల్లీ న్యూయార్క్ నగరం రెహమాన్ గారి సాంగ్ ఉంటుంది కదా, ప్రేమించే, అది కూడా వెతుకుతున్నా. దాన్ని ఆ లెవెల్లో ఆ ఇన్స్ట్రుమెంట్ గురించి చెప్తూ దాంట్లో ఉన్న వెస్టర్న్ ప్లస్ క్లాసికల్ కర్ణాటిక్ మిక్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ నాకేంటంటే ఒక గురువుని వెంటనే ఆయన ఏదో ఒకలా ట్రై చేసి సార్ నాకు క్లాసులు చెప్తారని అడిగాను. తర్వాత కుదరలేదు సార్. నాకు కూడా ఆ క్లాసులు ఎలా ఉన్నాయంటే ఇప్పుడు ఆ సాంగ్ ఒక్కొక్కటి తీసుకుంటే నాకు ఒక్కొక్క క్లాస్లో ఉంది. అట్లా వినడం స్టార్ట్ చేసి అసలు ఏం చెప్పలేరు, నేర్చుకోవడమే సార్ సాంగ్స్. ప్లస్ దాన్ని ఫీల్ అవుతూ ఆ మ్యూజిక్ లెవెలప్ అవ్వడం అనేది సార్ సాంగ్స్ వల్ల చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది నాకు. వెరీ హ్యాపీ ఇలాంటి గురువు దొరికినందుకు. థ్యాంక్ యూ సార్. మా అందరి దగ్గర థ్యాంక్స్. ఏం కావాలన్నా సార్ చెప్పినట్టు ఒక వాట్సాప్ గ్రూప్ చేయండి. నేను చాలామందికి షేర్ చేశాను. సీరియస్గా తీసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, బట్ అట్లా దాన్ని ఇంకా పెంచి చాలామందికి రైట్ఫుల్ మ్యూజిక్ని అందించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. రామ్మోహన్ కోట గారు, దీని గురించి నేను ప్రత్యేక మాట చెప్పాలి. యాక్చువల్గా అదే మా టీం వీళ్ళందరూ, ఈయన రామకృష్ణ గారు, రాజ్ కుమార్ గారు, ఉమశ్రీ గారు. అయితే టెక్నికల్ పర్సన్ ఏమైందంటే లాస్ట్ వీక్ కన్నా ముందు వీక్ మొత్తం ఈ ఆడియో వీడియో చూసుకునే వాళ్ళు ఒక ఆయన ఉంటారు మా టీంలో. ఆయన అన్నారు, సార్ నాది ల్యాప్టాప్ చెడిపోయింది, సో ఇంకా వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాళ్ళకి ఏదో గృహప్రవేశం ఉంది, నేను రాలేకపోతానేమో అని సడన్గా ఆయన చెప్పడం జరిగింది. మా అందరికీ కొంచెం టెన్షన్ అనమాట, ఎందుకంటే ఇంత పెద్ద కార్యక్రమం పెట్టాము, ఇదంతా ఎట్లా అని. దాని ముందు రోజే ఈయన మాకు మెసేజ్ పంపించారు, సార్ నేను హైదరాబాద్ లోకల్లో ఉంటాను, మీకు హెల్ప్ కావాలంటే చెప్పండి అని. వెంటనే మా వాళ్ళు కాంటాక్ట్ చేశారు. ఆయన 1 డేలోనే మొత్తం అంతా రెడీ చేసేసారు అన్నమాట, ఈ ఆడియో వీడియో కంప్లీట్లీ. హ్యాట్స్ ఆఫ్ సార్, హ్యాట్స్ ఆఫ్. And now I can proudly say that he has become one of my team members. Thank you, Ramon. We are so proud of you. Over to you.
అందరికీ నమస్కారం అండి. ఈరోజు ముందుగా సిహెచ్సి గారికి అంత దూరం నుంచి చాలా టైం స్పెండ్ చేసి ఇక్కడికి వచ్చి మన సబ్స్క్రైబర్స్ అందరితోనూ కలవాలి అనే ఒక మంచి ఉద్దేశంతో అతని తరఫున తన టైంని ఎంతో టైంని స్పెండ్ చేస్తూ మా టైం అండ్ మనీ చాలా ప్రెషియస్ ఈ రెండు అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చి గత 2-3 డేస్గా ఇక్కడే ఉండి ఇవన్నీ చూస్తూ మీ అందరి కోసం ఏర్పాటు చేయడానికి చాలా కష్టపడ్డారు. దానికోసం సిఎస్ శ్రీకాంత్ గారికి చాలా మనం ముందుగా ధన్యవాదాలు చెప్పాలి. అయితే ఇది సబ్స్క్రైబర్స్ మీట్ ఆయన తరఫు నుంచి మన తరఫు నుంచి మనం సిఎస్ శ్రీకాంత్ గారికి జరిపే ఆత్మీయ సత్కారం అనుకోవాలి. ఎందుకంటే ఆయన మనకు చాలా చేశారు. గత 8 yearsగా ఛానల్ నడుపుతూ ఎన్నో కొత్త కొత్త విషయాలు చెప్తూ అది ఎలాంటి రిటర్న్స్ మానిటరీ రిటర్న్స్ ఆశించకుండా తన వంతుగా తను కృషి చేస్తూ మనందరినీ యాక్చువల్గా మనం అందరికీ ఆడడానికి కారణం అందరికి కామన్ పాయింట్ ఒకటి మ్యూజిక్. అయితే మ్యూజిక్ లెర్నర్ అయి ఉండాలి, లేదా మ్యూజిక్ టీచర్ అయి ఉండాలి, లేదంటే శ్రీకాంత్ గారు ఇష్టపడే వాళ్ళు అయి ఉండాలి. ఈ మూడిట్లే కారణం. సో అందరం ఇలా కలుసుకోవడం చాలా సంతోషం. అయితే మన ఛానల్ ఈ ఛానల్ 25,000 మెంబర్స్ సబ్స్క్రిప్షన్ అయింది. ఇంకా వేగంగా ఇది ఇంకా బాగా వైరల్ అయ్యి ఇంకా వేగంగా సబ్స్క్రైబర్స్ పెరిగి ఇంకా ఎక్కువ మంది అట్లీస్ట్ 1 lakh సబ్స్క్రైబర్స్ అవ్వాలని మనం మనస్ఫూర్తిగా కోరుకోవాలి. ఇది నెంబర్ 1. ఇప్పుడు ఏదైనా వంటల ప్రోగ్రామ్ చేసినా కూడా 1 lakh 1 million సబ్స్క్రైబర్స్ ఈజీగా అయిపోతున్నారు. కానీ మరి ఇంత వాల్యుబుల్ కంటెంట్ ఆన్లైన్లో ఒక లైఫ్ టైం సరిపోయే ఆన్లైన్ కంటెంట్ లైబ్రరీ పెట్టేశారు సార్. అది మీరు వెళ్ళి ఆ కీ ఓపెన్ చేసి తీసి చదువుకోవడమే మిగిలింది. ఆయన చేయాల్సింది ఆయన చేసేసారు. ఇంకా ఆయన ఇంకేం చేయలేరు. అలాంటి కంటెంట్ ఇంకా పెంచుతూనే ఉంటారు కానీ ఇంకా తగ్గించేది ఏం లేదు. ఇంతవరకు ఎంత కంటెంట్ పెట్టారంటే అది ఇంకా చెప్పలేము. అది ఏ సాంగ్స్ అన్ని జోనర్స్ చేస్తారు. ఎలిరాజ జోనర్స్, ఇంకా రకరకాల మ్యూజిక్ డైరెక్టర్లు అందరితో పాటలు చేసేసారు. చాలా పాటలు చేసేసారు. అది కాకుండా ఎక్కువ మంది ఈ సంగీతాన్ని ఇష్టపడే వాళ్ళు ఎక్కువ మంది పెద్దవాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం పాత పాటలు కూడా చేసేసారు. ఇంకా పెద్దవాళ్ళ నుంచి మధ్య వయసుకి, మధ్య వయసు నుంచి చిన్నపిల్లలకి రీచ్ అయిందంటే సార్ సక్సెస్ అయిపోయింది. అలా వస్తుంది మీద నుంచి. అది చిన్నపిల్లల వరకు వెళ్ళిపోయిందంటే, చిన్నపిల్లల తరం వరకు వెళ్ళిపోయిందంటే అది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అచీవ్మెంట్. దానికోసం మనం 25,000ని ఎంత వేగంగా పాపులర్ చేయాలి అనేది మనం ఆయనకి ఇచ్చే చిన్న మన తరఫు నుంచి ఇచ్చారు. ఇంకా మీద ఎందుకంటే అంతా ఆయన ఇచ్చేశారు. ఆయన ఆన్లైన్ లైబ్రరీ పెట్టేశారు. అది ఒక యూనివర్సిటీలా పెట్టేశారు. సో ఇంకా పాటల విషయానికి వస్తే ఇంకా ఒరిజినల్ స్కేల్ ఐడెంటిఫికేషన్ నుంచి, ఒరిజినల్ స్కేల్లోనే పాట చెప్పడం నుంచి ప్రతి సాంగ్లో ఉన్న ఎవ్రీ ట్రాక్, ప్రతి ఇన్స్ట్రుమెంట్ వాయిస్ని అనలైజ్ చేసి పెట్టేశారు. ప్రతి ఇన్స్ట్రుమెంట్ని స్వర విశ్లేషణ చేసి పెట్టేశారు. అదే కాకుండా మీ ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్ వైజ్గా ఆయన ఒక ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్ కాబట్టి మల్టిపుల్ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేస్తారు కాబట్టి గిటార్, కీబోర్డ్, ఫ్లూట్, ఈ మల్టిపుల్ ఇన్స్ట్రుమెంట్ ప్లే చేస్తారు కాబట్టి ఒక ఇన్స్ట్రుమెంట్లో ఇన్ ది పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ ఇన్స్ట్రుమెంటల్ ప్లేయర్, ఒక ఇన్స్ట్రుమెంటల్ ప్లేయర్ వ్యూలో ఎట్లాగైతే స్వరాలు ఎలా చేస్తే ఆయన అందంగా వస్తాయి అనే వ్యూ పాయింట్లో ఆయన తలక స్వర విశ్లేషణ ఉంటుంది. సో అది ఆయన తలక ఈఎస్పి అంటే యూనిక్ సెల్లింగ్ ప్రపోర్షన్. అది మిగతా ఏ ఛానల్లో లేదు. రకరకాల తమిళ్, మలయాళం ఛానల్స్ చాలా ఉన్నా కూడా వాటిల్లో స్కెలిటన్ నోట్స్ ఇస్తారు. పల్లవి, చరణం, పాడే వాయిస్ మాత్రమే ఇస్తారు. మిగతా ఎక్కడ కూడా అన్ని ఇన్స్ట్రుమెంట్స్, ఎవ్రీ ఇన్స్ట్రుమెంట్ బ్యాక్గ్రౌండ్లో వచ్చే ప్రతి ఇన్స్ట్రుమెంట్, ట్రాక్స్ వచ్చే ప్రతి ట్రాక్ ఆయన స్వర విశ్లేషణ చేసేసి ఆన్లైన్లో పడేశారు. అది ఇంకా మనం వెళ్ళి చూసుకోవడంలో ఉంది అంతే. ఇంకా ఇచ్చేసినంతా ఇచ్చేసారు అందులో. సో ఏది గమకం నుంచి, ఆలాపన నుంచి, అనుస్వరాల నుంచి ఏది వదలకుండా ఆయన చెప్పేశారు. ఇంకా అది ఎంత బాగా ప్రాక్టీస్ చేశారు, ఎంత బాగా చేస్తారు అనేది ఇంకా మన మీదే ఉంటుంది తప్ప ఆయన ఇంకా చేసేది ఏం లేదు. సో ఇలాంటివి ఇంకా చాలా ఫ్యూచర్లో కూడా మనందరికీ ఇవ్వాలి.
ఈ ప్రయత్నం ఎలా కంటిన్యూ చేస్తూ ఉండాలనేది నా కోరిక. సో అంత దూరం నుంచి వచ్చి ఇంత టైం అండ్ మనీ స్పెండ్ చేసి మనందరినీ కలాలి. ఎందుకంటే ఛానల్ పెట్టి 8 years అయింది, అసలు మర్చిపోతారు అందరూ. అప్పటి నుంచి గుర్తించుకొని ఎవ్రీ మెంబర్ని బై నేమ్ ఆయన, నాకు చాలా ఇష్టమైనది ఏంటంటే బై నేమ్ ఆయన రిప్లై ఇస్తారు. ఎవరికైనా ఏ ఛానల్లో ఎవరికైనా రాసినా కూడా, ఎవరైనా ఏదైనా మనం ఏదో పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పినా కూడా వెంటనే రిప్లై ఇచ్చేస్తారు. ఇంతమంది రిప్లై కూడా అనేది ఒక నార్మల్ పర్సన్కి సాధ్యం కాదు. ఎందుకంటే కొన్నిసార్లు చేసిన తర్వాత విసుగొచ్చేస్తారు. ఇంతమంది నేను ఎలా రిప్లై ఇవ్వాలి అని ఒక పాయింట్ ఆఫ్ స్టేట్లోకి వచ్చేస్తారు. సో ఆయన కూడా అప్పటి నుంచి ఇప్పుడు దాకా అలా చేస్తూ ఉన్నారు. అది ఆయనలో ఉన్న మెయిన్ గొప్పతనం. అంతమంది చేసిన తర్వాత ఇప్పుడు గుర్తుపెట్టుకొని అందరినీ ఒకసారి కలాలి, ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉండబట్టే కదా మన ఛానల్ ఇంత బాగా అయింది అనే ఒక పాయింట్ చూసి అందరినీ ఒకసారి కలిగినప్పుడు ఈ వేదికను ఏర్పాటు చేశారు. దానికోసం మనం అందరినీ ఇన్వైట్ చేశాము. చాలామంది వచ్చారు. ఇంకా వేరే వేరే కారణాలు కూడా రాని వాళ్ళు ఉంటారు. బట్ మనం చేయాల్సింది ఏంటంటే ఈ ఛానల్ని ఎంత పాపులర్ చేయాలి. మన దీనికి ఒక వేదిక ఏదైనా ఆన్లైన్ ఫోరమ్స్ ఉంటే ఆన్లైన్ ఫోరమ్స్లో కానీ మల్టిప్లై చేసి ఈ ఛానల్ ఇంకా బాగా పాపులర్ చేసి దీనికి చేస్తే ఇంకా చాలామంది కంటెంట్ మనకి అందుతుంది. ఆయన తరఫు నుంచి ఆయన చేసేటప్పుడు చేస్తూ ఉంటారు. సో అది దాని కూడా ఈ తరఫున ఈ అవకాశం ఇచ్చినందుకు సిఎస్సి గారు అందరికీ, మన సబ్స్క్రైబర్స్ తరఫున అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ రమ్మ. ఈ కామెంట్ విషయంలో మాత్రం నేను మా టీం అందరికీ క్రెడిట్ ఇవ్వాలి. ఫస్ట్లో కొన్ని నేను కామెంట్స్ ప్రతి ఆన్సర్ చేయడం జరిగింది. బట్ పోను ఆయన చెప్పినట్టు రోజుకి కొన్ని 10, 100 అలా కామెంట్స్ వస్తుంటాయి. ఇది కాకుండా ఫేస్బుక్ పేజ్, నా ప్రొఫైల్, ఇన్స్టాగ్రామ్, ఇప్పుడు వాట్సాప్ ఛానల్ కూడా పెట్టారు. సో ఇవన్నీ సక్రమంగా నడవడానికి ప్రతి చోట అంటే వాళ్ళందరికీ ఒకటే చెప్పాను, మన కోసం ఒకళ్ళు ఒక 5 seconds స్పెండ్ చేసి నైస్ అని రాసిన ఒక థమ్స్అప్ పెట్టినాం. ఆ టైం వాళ్ళు మన కోసం కేటాయించినట్టే. దానికి మనకి ఒక కృతజ్ఞత ఉండాలి, మనం రిప్లై ఇవ్వాలి. అది వీళ్ళందరూ కరెక్ట్గా ఫాలో అవడం. థ్యాంక్ ఆల్ మై టీమ్ మెంబర్స్. సో థ్యాంక్ యూ మై టీమ్ ఫర్ ప్రాంప్ట్లీ రెస్పాండింగ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ కామెంట్, ఏది మిస్ అవ్వకుండా. బట్ ఏదైనా ప్రత్యేకమైన కామెంట్ ఉంటే మాత్రం నాకు చూపిస్తారు. అంటే పేరు తెలుస్తే కదా, ఇప్పుడు మీ అందరి పేర్లు అందరికీ నోటెడ్. అంటే క్రమం తప్పకుండా కామెంట్ చేసేవాళ్ళు మాత్రం నాకు ఖచ్చితంగా చూపిస్తారు. నేనే పర్సనల్గా ఆన్సర్ చేస్తాను. సో అది జరిగింది కామెంట్లో. అందరికి ఖచ్చితంగా అయినట్టుంది కదా. ఎస్ అమ్మ, మీరేమైనా మాట్లాడతారా మీ అన్నయ్య గురించి? లేదా?